నమస్తే, నా పేరు మీరు చూసినంత ఇచ్చారని షో ఫ్రెండ్స్. ఏదైతే నేను ఇండస్ వాటర్ ట్రీటీ కానీ, షిమ్లా అగ్రిమెంట్ కానీ, లేదనుకుంటే ఏదైతే నేను ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గురించి, ఆపరేషన్ సింధూర్ 2.0 గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే 4 వీడియోలు అయితే కంప్లీట్గా చేశాను నేను. అవి మీరు ఇంకా చూడనట్టయితే ఒకసారి చూసేయండి. కంప్లీట్గా మీకు ఒక వే ఆఫ్ ఆపరేషన్ సింధూర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అవగాహన వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏంటంటే పహల్గామ్ టెర్రర్ అటాక్ నుంచి వరుసపెట్టి వీడియోలు, అంటే నేను ఆ రోజు వెంటనే వెంటనే వీడియోలు చేయలేదు. ఇప్పుడు చాలా ముందుకు వచ్చేసాం అనమాట. సో అయితే వీడియోస్ అవన్నీ కూడా అండర్స్టాండింగ్ చేసుకొని, అవన్నీ కూడా పార్ట్స్ వైజ్గా రాసుకొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వాలని చెప్పేసి, ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ రావాలి కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అందిద్దామని చెప్పేసి వీడియోస్ అయితే చేస్తున్నాను. సో తప్పకుండా అయితే ఫాలో అయితే అవ్వండి, ఆ 4 వీడియోస్ చూసేయండి. సో ఇప్పుడు ప్రజెంట్ వీడియోలోకి వచ్చేస్తే, ఏదైతే పాకిస్తాన్, అదే ఇండియా పాకిస్తాన్ మధ్యన యుద్ధం ఏదైతే జరుగుతుందో, మన డొనాల్డ్ ట్రంప్ అయితే మనకి సీజ్ ఫైర్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది కదా, అగ్రిమెంట్ని. సో ఏదైతే ఆపరేషన్ సింధూర్ 7వ తారీఖున జరిగిందో, 7న, 8న, 9న ఈ 3 రోజులు కూడా పాకిస్తాన్ నుంచి హెవీ షెల్లింగ్ జరుగుతూ వచ్చింది. ఫైరింగ్ అయితే ఒకళ్ళొకరు చేసుకోవడం జరిగింది. డ్రోన్స్ పంపించారు, మిసైల్స్ పంపించారు. ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం కూడా కౌంటర్ అటాక్, కౌంటర్ హిట్ అయితే మనం చేయగలిగాం. మనం ఎటువంటి అంటే విపరీతంగా డిస్ట్రాయ్ చేసే విధంగా దాడులు అయితే చేయకుండా, జస్ట్ కౌంటర్ అటాక్ న్యూట్రలైజ్ చేసే విధంగా జస్ట్ వాళ్ళ ఎయిర్ బేసెస్ని అయితే టార్గెట్ చేసి హిట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇదే ప్రక్రియలో ఏంటంటే, ఇలా జరుగుతున్న రోజుల్లోనే, క్రమంలోనే సడన్గా ట్రంప్ ఇంటర్ఫియర్ అయ్యి, అంటే ట్రంప్ ఇంటర్ఫియర్ అవ్వకముందు మనం G7 కానీ, లేదనుకుంటే కొన్ని గ్లోబల్ డైమెన్షన్స్లో ఆలోచిస్తే, కొన్ని ప్రపంచ సదస్సులో కానీ, సమిట్స్లో కానీ, ప్రోగ్రామ్స్లో కానీ, మన ఎవరైతే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ కానీ, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ, అదేవిధంగా ఇంకా చాలామంది ఎవరైతే మన గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో, వాళ్ళు ప్రపంచ దేశాలకు వెళ్ళి చర్చించడం అయితే జరిగింది. ఐక్యరాజ్య సమితి కానీ, యునైటెడ్ నేషన్స్ అనమాట. అక్కడ కూడా మనం చాలా విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఇలాగా పాకిస్తాన్ మేము ప్రిసిషన్ స్ట్రైక్ చాలా పర్ఫెక్ట్గా చేసినా కానీ వాళ్ళు కౌంటర్ అటాక్ అయితే చేస్తున్నారు, వాళ్ళు ఫైరింగ్ అయితే చేస్తున్నారు, వాళ్ళు షెల్లింగ్ అయితే చేస్తున్నారు అని చెప్పేసి, ఈ విధంగా మనం వాళ్ళకి ప్రపంచ దేశాల వ్యాప్తంగా అందరికీ చెప్పడం అయితే జరిగింది. అయినా సరే పాకిస్తాన్ వాళ్ళు ఇలా చెప్పినా కానీ వాళ్ళు భయపడకుండా చేస్తూనే ఉన్నారు అనుకోండి. మన సివిలియన్స్, మన కార్లు, మన బిల్డింగ్లు కూడా ఆ బార్డర్స్లో ఉండే ఏరియాలో చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయినాయి. చాలామంది మన సివిలియన్స్ అయితే చనిపోవడం జరిగింది. అదే ప్రక్రియలో మన ఆర్మీ కూడా కొంతమంది, చాలామంది చనిపోవడం అయితే జరిగింది. ఎవరైతే మన ఇండియన్ డిఫెన్స్ మిలిటరీ వాళ్ళు, ఎవరైతే మన మిలిటరీ ఆర్మీ వాళ్ళు ఉన్నారో, సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో, మన ఇండియన్ సోల్జర్స్, వాళ్ళందరి గురించి కూడా ఒక వీడియో అయితే డెడికేటెడ్గా చేద్దామని చెప్పేసి, ఎవరైనా చనిపోయారో, అసలు ఎవరు వాళ్ళు, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో అయితే ఇవన్నీ జరుగుతున్న ప్రపంచ దేశాలకు అన్నీ చెప్తున్నా కానీ ఎవరు కూడా అందరూ వింటున్నారు. అదేవిధంగా కొంతమంది అయితే పాకిస్తాన్ రోగ్ స్టేట్ అనటం కూడా జరిగిందనమాట. ఇవన్నీ కూడా చూద్దాం. అదేవిధంగా సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి వచ్చేసరికి డొనాల్డ్ ట్రంప్ అయితే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. మే 10వ తారీఖున 2025, అంటే ఈ సంవత్సరం మొన్న 10వ తారీఖున అయితే చేయడం జరిగింది, శనివారం. ఏమనంటే, ఆఫ్టర్ ఎ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ది యునైటెడ్ స్టేట్స్, అంటే రాత్రంతా చాలా మాట్లాడుకున్న తర్వాత, చాలా రాత్రుల తర్వాత మాట్లాడుకున్నప్పుడు యునైటెడ్ స్టేట్స్ అనేది మీడియేట్ చేసిందంట. అదేవిధంగా ఏంటంటే అనౌన్స్ చేశారు ఇండియాకి, పాకిస్తాన్కి సీజ్ ఫైర్ అగ్రిమెంట్, అదేవిధంగా ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్ మేము అగ్రీ చేయాలని చెప్పేసి, మధ్యవర్తిగా మేము ఉంటున్నాం అని చెప్పేసి ఈ విధంగా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంగ్రాచులేషన్స్ టు బోత్ కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి, థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అని చెప్పేసి ట్వీట్ అయితే పెట్టేసి సర్దేశాడు అనమాట. సో కంప్లీట్గా ఏంటంటే, ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్ అయితే మీరు అగ్రిమెంట్ చేసుకోవాలి ఒకళ్ళు. ఇలాగా ఫుల్ అగ్రెషన్ కానీ, ఇలా సివియర్ అగ్రెషన్ కానీ చేయటం అనేది మంచిది కాదు అని చెప్పేసి కరాఖండిగా అయితే ట్వీట్లో అయితే చెప్పడం జరిగింది. బట్ వచ్చే నెక్స్ట్ ట్వీట్లో మాత్రం చాలా అంటే చాలా రూడ్గా, యాటిట్యూడ్గా అనిపించింది నాకైతే ఆ ట్వీట్ అనేది. ఈ ట్వీట్ జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొక ట్వీట్ అయితే జనరల్గా నెక్స్ట్ డే చేయటం జరిగింది. అంతకన్నా ముందు ఏంటంటే, చాలామంది మీడియేషన్ వద్దని చెప్పేసి మన ఇండియా వాళ్ళు కూడా
సరిసమానంగా చెప్పడం జరిగింది. మన గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి అయితే మాకు ఎటువంటి మీడియేషన్ అయితే అవసరం లేదు, మేమే కాశ్మీర్ గురించి చూసుకుంటాము, మా గొడవ మేము ఇంటర్నల్గా సార్ట్అవుట్ చేసుకుంటాం అని చెప్పేసి కరాఖండిగా అయితే చెప్పడం జరిగింది. అదే బై ద వే ప్రాసెస్ ఏంటంటే ఇంకో ట్వీట్ చేసినప్పుడు మే 11న ఈయన డొనాల్డ్ ట్రంప్ గారు ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఏంటంటే అంటే చాలా పెద్దగా రాశాడు ఆయన. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ స్ట్రాంగ్ అండ్ అన్వేవరింగ్లీ పవర్ఫుల్ లీడర్షిప్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఫర్ హ్యావింగ్ ద స్ట్రెంగ్త్, విజ్డమ్ అండ్ ఫార్టిట్యూడ్ టు ఫుల్లీ నో and understand that it was time to stop the current aggression that could have led to the death and destruction of so many and so much అని. ఇంకా అదేవిధంగా మిలియన్స్ ఆఫ్ గుడ్ అండ్ ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయేవారు. అదేవిధంగా ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మంచి గుడ్ లీడర్షిప్ వల్ల, మంచి హీరోయిక్ డెసిషన్స్ వల్ల, మీరు అగ్రిమెంట్కి అయితే సైన్ చేయటం వల్ల, అగ్రీ చేయటం వల్ల చాలామందికి ఉపయోగకరంగా ఉంది. అదేవిధంగా ఏంటంటే ఈయన ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది, ఈ ట్రేడ్ అనే విషయంలో కూడా మేము కంప్లీట్గా మీతో సహకరిస్తాము, అనుకరిస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే 1000 years నుంచి కాశ్మీర్ గొడవలు అయితే జరుగుతున్నాయి అని చెప్పేసి ఇండియాకి పాకిస్తాన్కి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. కానీ ఇక్కడ బేసికల్గా 1947లో ఎప్పుడైతే పార్టిషన్ జరిగిందో, ఎప్పుడైతే విడిపోయామో అది దాదాపు 70-75 సంవత్సరాల వరకే మనం ఉంది. ఈయన 1000 years అని చెప్తున్నాడు. బేసికల్గా ఏ ఉద్దేశంతో, ఏ క్రైటీరియాతో, ఏ సోర్సెస్ నుంచి, ఏ బేసిస్ మీద చెప్పాడో మనకేదో తెలియదు. కానీ 1000 years నుంచి అయితే మీకు గొడవలు జరుగుతున్నాయి, అవన్నీ కూడా కట్టిపెట్టండి అని చెప్పేసి ఈ విధంగా అయితే పాకిస్తాన్కి, ఇండియాకి బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట లీడర్షిప్ పరంగా. అది విషయం. సో అదేవిధంగా ఏంటంటే ఇప్పుడైతే మనం గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఫారెన్ సెక్రటరీ మిశ్రీ గారు కూడా చెప్పడం అయితే జరిగింది. మీడియా ముందుకు వచ్చి ఆయన ప్రెస్ బ్రీఫింగ్ అయితే ఇచ్చినప్పుడు ఏదైతే DGMO ఎవరైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు మనకు కాల్ అయితే చేయడం జరిగింది. కాల్ చేసి వీళ్ళైతే సంప్రదించడం అయితే జరిగింది. మన ఇండియన్ DGMO వాళ్ళకి చెప్పడం అయితే జరిగిందనమాట. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకుందాం, మనకి అప్పటి నుంచి కంప్లీట్గా ఎప్పుడైతే ఈ కాల్ ఎప్పుడు వచ్చిందంటే దాదాపు ఆ రోజున 3:35 గంటలకైతే మధ్యాహ్నం ఫోన్ కాల్ వచ్చింది. మాట్లాడిన తర్వాత 5 గంటలకైతే ప్రెస్ మీట్ పెట్టి అంతా కూడా స్టాపింగ్, ఏదైతే ఫైరింగ్ కానీ, షెల్లింగ్ కానీ, ఇంకా డ్రోన్స్ అటాక్స్ కానీ, మిసైల్ అటాక్స్ కానీ, ఇవన్నీ కూడా ఒకళ్ళు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకొని వదిలేద్దామని చెప్పేసి, కాంప్రమైజ్ అవుదామని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మనం కూడా అదేవిధంగా పాజిటివ్గా రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మనం అగ్రీ చేసాం సీజ్ ఫైర్కి. సో కొంచెం కామ్ డౌన్ అయ్యాం. అదేవిధంగా ఈ ప్రాసెస్లోనే వాళ్ళు చెప్పేసిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత అదే రోజున సాయంత్రం దాదాపు 8:30 నుంచి, అంటే 7 నుంచి స్టార్ట్ అయ్యి ఉండొచ్చు మేబీ, ఈయన ఉమర్ అబ్దుల్లా ఎవరైతే జమ్మూ అండ్ కాశ్మీర్ సీఎం చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఉమర్ అబ్దుల్లా గారు, ఆయన ఒక ట్వీట్ అయితే చేయడం జరిగిందనమాట 8:53 వాట్ ద హెల్ జస్ట్ హ్యాపెన్ టు ది సీజ్ ఫైర్, జస్ట్ సీజ్ ఫైర్ ఇప్పుడే అయింది, అప్పుడే ఎక్స్ప్లోజన్స్ శ్రీనగర్ దగ్గర జరుగుతున్నాయని చెప్పేసి ఆయన అయితే ట్వీట్ అయితే చేయడం జరిగిందనమాట. సో అదే టైంలో కొంచెం ఒక గంటన్నర తర్వాత హర్ష్ సంఘవి గారు కూడా చేయడం అయితే జరిగింది. ఈయన గుజరాత్ హోమ్ మినిస్టర్ అనమాట. ఆయన కూడా కచ్ అనే డిస్టిక్లో ఆయన సెవరల్ డ్రోన్స్ అయితే అటాక్ చేయడం అయితే చూశారంట. అదేవిధంగా బ్లాక్అవుట్ కూడా ఏర్పడిందంట అక్కడ. సో వాళ్ళ ప్రజలందరికీ కూడా గుజరాత్లో ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్యానిక్ అవ్వకండి, ఇబ్బంది పడకండి, భయపడకండి, మేమైతే ఉన్నామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మీరు చూడండి, సీజ్ ఫైర్ జరిగిన కొన్ని గంటల్లోనే మళ్ళీ తిరిగి రిటాలియేట్ చేశారంటే, ఎస్కలేట్ చేశారంటే మీరే ఆలోచించాలి. పాకిస్తాన్ వాళ్ళకి ఎటువంటి ఎథిక్స్ అయితే లేవు. పెద్ద బిగ్ బ్రదర్ అని చెప్పుకున్న ట్రంప్ గారికి కూడా ఈ ట్వీట్ చేయడం వల్ల, ఈ అగ్రిమెంట్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది పాకిస్తాన్ గురించి. బట్ మన ఇండియా మాత్రం ఎథిక్స్ కానీ, వాల్యూస్ కానీ ఫాలో అవటం వల్ల మనం ఎటువంటి విషయాల్లో కూడా వైలేట్ చేయడం అయితే జరగలేదు. ఆ టైంలో కూడా మనం జస్ట్ న్యూట్రలైజ్ చేసి, మనం అన్ని దేశాల్లో కూడా, అన్ని ప్రోగ్రామ్స్లో కూడా, అన్ని సమిట్స్లో కూడా మనం ఖరాఖండిగా అయితే మేము జస్ట్ న్యూట్రలైజ్ చేసాం, ఇటువంటి అటాక్స్ అయితే మేము చేయలేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఈ బేసిస్లోనే మనకి ఏంటంటే మనం ఇంకా చాలా విషయాలు అయితే మాట్లాడుకోవాలి.
సో ఏదైతే ట్రంప్ ఈ డీల్ సెట్ చేశాడో పాకిస్తాన్ బ్రేక్ చేసిందని మనం తెలుసుకున్నాం కదా. సో మే 12వ తారీఖున చర్చలు అయితే ఒకళ్ళొకళ్ళు కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి కూడా అనుకున్నారు. అవి కూడా జరగటం అయితే జరిగింది. సో అవన్నీ కూడా మనం మాట్లాడుకున్న సందర్భాల్లోనే ఏదైతే డీల్ అంటే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకున్నామో కొన్ని ఏరియాస్లో అయితే వాళ్ళు వైలేట్ చేయడం జరిగింది. అదే ప్రక్రియలో ఏంటంటే మన ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ ఎవరైతే ఎస్ జయశంకర్ గారు ఉన్నారో ఆయన ప్రపంచ దేశాల్లో అందరికీ కూడా చెప్పడం అయితే జరిగింది మీడియా ముందు. ఇండియా పాకిస్తాన్ అండర్స్టాండింగ్తోనే ఈ స్టాపేజ్ ఆఫ్ ఫైరింగ్ కానీ మిలిటరీ యాక్షన్స్ కానీ చేసుకున్నామని చెప్పేసి క్లియర్ కట్గా అయితే ఆయన చెప్పడం జరిగింది. ప్రపంచ దేశాలందరికీ కూడా మీడియా ముఖం ద్వారా కూడా చెప్పడం అయితే జరిగింది. బట్ ఆయన ఇంకో మాట అయితే ఖరాఖండిగా అయితే చెప్పడం జరిగింది. మేము ఫ్రిమ్గా అదేవిధంగా అన్కాంప్రమైజింగ్ స్టాండ్తో మేమైతే ఉన్నాము. ఒకవేళ మేము సివిలియన్స్ని కానీ మిలిటరీ ఫెసిలిటీస్ కానీ మేమైతే టార్గెట్ చేయలేదు. ఓన్లీ టెర్రరిజం మీద టెర్రరిస్టుల మీద టార్గెట్ చేసి ప్రిసిషన్ స్ట్రైక్ అయితే చేసామని ఖరాఖండిగా అయితే చెప్పడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అని చెప్పడం అయితే జరిగింది. ఓన్లీ టెర్రరిజం మీదే అని ఖరాఖండిగా అయితే చెప్పడం జరిగింది. పాకిస్తాన్ కూడా సీజ్ ఫైర్ని గురించి వాళ్ళు సోషల్ మీడియా ఛానల్స్లో కానీ అంటే ట్రోల్స్ ఉన్నాయనుకోండి వాళ్ళ ఛానల్స్లో కూడా సీజ్ ఫైర్కి అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఇదే బేసిస్లో యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో గారు కూడా ఈయన కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ మధ్యన వీళ్ళిద్దరూ కూడా సీజ్ ఫైర్ అగ్రీ చేసుకున్నారు. అన్ని పరిస్థితులు కూడా న్యూట్రల్ సైట్లో రెండు సైడ్స్ కూడా న్యూట్రల్గానే ఉన్నాయని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా అయితే ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వటం జరిగింది. సో అంత పర్ఫెక్ట్ అని చెప్పడం అయితే ఆయన జరిగింది. ఎందుకంటే పెద్ద మనిషిగా వ్యవహరించింది సీజ్ ఫైర్కి అదే ట్రంప్ గారు కాబట్టి యుఎస్ కాబట్టి అక్కడి నుంచి మనకు స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. ఇవంతా కూడా బాగానే ఉంది కదా. కానీ మనకి ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో అది మనం సొంతం చేసుకోవడానికి ఇదే సువర్ణ అవకాశం. బట్ ఏంటంటే ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ మనం ఎందుకు చేసుకున్నామంటే చాలా రకాలైన బేసెస్ అయితే ఉన్నాయి. మనం ఏదైతే ప్రిసిషన్ స్ట్రైక్స్ చేసామో అదేవిధంగా ఏ బేసెస్ మీద స్ట్రైక్ చేసామో అదేవిధంగా మనం కౌంటర్ అటాక్ కానీ హెవీ షెల్లింగ్ కానీ వాళ్ళు చేస్తున్నప్పుడు మనం న్యూట్రలైజ్ చేసినప్పుడు కానీ మనం అదేవిధంగా కొన్నిసార్లు అటాక్స్ అవుతూ ఉంటాయి, వాళ్ళ మీద ప్రతిచర్యలు వెళ్తూ ఉంటాయి. అదే ప్రాసెస్లో ఏంటంటే నూర్ఖాన్ అనే ఏరియాలో పాకిస్తాన్ వాళ్ళ యొక్క న్యూక్లియర్ ప్లాంట్ ఇన్స్టాలేషన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అదేవిధంగా అదే సమయంలో మీడియా వాళ్ళు కూడా మన ఇండియన్ డిఫెన్స్ని అడిగినప్పుడు కిరాణా హిల్స్లో కూడా న్యూక్లియర్ ప్లాంట్ ఇన్స్టాలేషన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి అన్నప్పుడు మన డిఫెన్స్ మినిస్టర్స్ కూడా మన డిఫెన్స్ సంబంధించిన ఎయిర్ మార్షల్ ఒక ఆయన అయితే కౌంటర్ అటాక్ అయితే చేయడం జరిగింది. అంటే మాకు కిరాణా హిల్స్లో ఒక ఏదైతే న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయో అది మాకు ఉన్నాయని తెలియదు మాకు, బట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అదేవిధంగా మేమేమి టార్గెటెడ్గా మేమేమీ చేయలేదు, అక్కడ అసలు ఎటువంటి అటాక్స్ కూడా మేము అక్కడ చేయలేదు అని చెప్పడం అయితే కరాఖండిగా ఆయన సాలిడ్గా అయితే చెప్పడం జరిగింది. బట్ ఎన్ని చేసినా కానీ మనకు ఇంటెలిజెన్స్ ఉంది, మనకి చాలా అంటే చాలా ప్రపంచ దేశాల నుంచి కొన్ని సపోర్ట్ అయితే ఉంది. అదే బేసిస్లో ఏంటంటే మనం కావాలని హిట్ చేయలేదు మనకు తెలియదు, కానీ న్యూక్లియర్ ప్లాంట్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయో ఆ ఏరియాలో మనం అటాక్ చేసామని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా న్యూక్లియర్ లీకేజ్ కూడా అయిందని చెప్పేసి చాలా అంటే చాలా రూమర్స్ కానీ స్పెక్యులేషన్స్ కానీ సోషల్ మీడియాలో రావడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు కూడా ఎవరైతే యుఎస్ నుంచి ఒక ఎయిర్ క్రాఫ్ట్ అయితే పాకిస్తాన్ వైపు వెళ్ళింది, అదేవిధంగా ఈజిప్ట్ నుంచి కూడా ఒక ఎయిర్ క్రాఫ్ట్ అయితే వెళ్ళింది. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నెక్స్ట్ వీడియో అయితే క్లియర్ కట్గా అన్ని విషయాలు కూడా చెప్తా ఉంటాను. అదేవిధంగా ఇంకోటి ఏం చెప్పాలంటే మీకు మన ఇండియన్ మిలిటరీ ఫెసిలిటీ కానీ అదేవిధంగా జీడిపి ఏదైతే పెర్ఫామ్ చేస్తుందో ప్రపంచ దేశాలతో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియో అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఎన్ని చేసుకున్నా కానీ మోదీ గారు ఈసారి మనకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి అయితే ఒక సువర్ణ అవకాశాన్ని అయితే వదులుకున్నట్టే అయింది. బట్ ఏంటంటే ఎప్పటికైనా సరే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది మనదే. బట్ ఇప్పుడు సీజ్ ఫైర్ చేసుకున్నా కానీ ప్రస్తుతానికి యుద్ధం ఆగినా కానీ ఆపరేషన్ సింధూర్ అనేది మాత్రం కంప్లీట్గా స్టాప్ అవ్వలేదు, జస్ట్ పాజ్ అయిందంతే. సో ఇంకేదన్నా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు డిసైడ్ అయ్యి ఎస్కలేట్ చేయాలనుకుంటే అప్పుడు మన ఆపరేషన్ సింధూర్ అనేది 2.0 అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కంటిన్యూగా వరుస పెట్టి అటాక్ చేసే అవకాశం అయితే
ఉంటుందని చెప్పేసి మోదీ గారు కూడా ఒక స్పీచ్లో అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా పాకిస్తాన్కి ఇండియాకి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ గురించి కంప్లీట్ వీడియో అయితే. నేను కొంచెం అక్కడక్కడ తడబడినా కానీ నన్ను అయితే క్షమించండి. బట్ ఏంటంటే మీకు క్లియర్ కట్గా చెప్పడంలో కొంత ఏంటంటే తడబడటం అయితే వచ్చిందనమాట, అంతమించి ఇంకేం లేదు. సో నా వీడియో నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్, మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.